నెల రోజుల పాటు జరిగిన ఆపరేషన్ లో కేవలం 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని మిగతా వారి జాడ తెలియకుండా పోయింది. కన్నవారికి ఎదురు చూపులే మిగిలాయి. గల్లంతైన 6గురిని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గంగమ్మ తల్లి తన ఒడిలో కల్పేసుకుందా? ఆపరేషన్ రిస్క్ అంటూ నష్టపరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందా? ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతే ఆచూకీ లభించని 6గురిపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 22న దేశవ్యాప్తంగా ఓ వార్త సంచలనం సృష్టించింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని టీబీఎం మిషన్ ద్వారా తవ్వుతూ ఉండగా 14వ కిలోమీటర్ వద్ద పెను ప్రమాదం సంభవించింది. సొరంగ మార్గం పైకప్పు కూలి 8 మంది గల్లంతయ్యారు. దీంతో ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని 2 నెలల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు సిబ్బంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రభుత్వం భగీరథ యత్నమే చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో ఆపరేషన్ సిబ్బంది సైతం ఆందోళన చెందారు. సీఎం రేవంత్, మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి, పొంగులేటి ఎస్ఎల్బీసీని సందర్శించారు. సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఆటంకాలను అధిగమించేందుకు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఎనిమిది మందిలో పంజాబ్ కు చెందిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరొక 16 రోజులకు ఇంకొక డెడ్ బాడీ బయటపడింది. మిగతా 6గురి ఆచూకీ కోసం మరింత ఉత్సాహంతో రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేపట్టింది. సొరంగ మార్గంలో ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్ వందల ఇనుప కడ్డీలను సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. 2 నెలలు గడిచినా మిగతా వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల రోదన మిన్నంటాయి. రోజుల తరబడి సంఘటనా స్థలం వద్దే తమ వారి కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. ఇవి అధికారులు రెస్క్యూ సిబ్బందిని కన్నీరు పెట్టించాయి. ఎస్ఎల్బీసీని నిర్మించేందుకు 2005 ఆగస్టు 25న శ్రీకారం చుట్టారు. దీన్ని నిర్మించేందుకు జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అప్పట్లో 1925 కోట్లు. నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా అది 3125 కోట్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 4637 కోట్లు. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగునీరు అందించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 18 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి అన్నట్లు ప్రాజెక్టు నిర్మాణంలోని అవాంతరాలు కలుగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రాజెక్టును చేపట్టలేమని గత ప్రభుత్వానికి ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. దీంతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2025 ఫిబ్రవరి నెలలో మరొకసారి సొరంగ మార్గం పనులను చేపట్టారు. 10 రోజులు గడిచిందో లేదో ఫిబ్రవరి 22న పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లో పనిచేస్తున్న 8 మంది గల్లంతయ్యారు. దేశంలోని అత్యంత నైపుణ్యం గల రెస్క్యూ టీంలను ప్రభుత్వ రంగంలోకి దించింది. కేంద్ర రాష్ట్ర సంయుక్త ఆపరేషన్ లో గాలింపు చర్యలు కొనసాగాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి 32 రోజుల పాటు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 2 మృతదేహాలను వెలికి తీసింది. ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. డెడ్ బాడీలను వెలికి తీయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బాధితులను ఆదుకోవడంలో చిన్నచూపు చూస్తోందని మండిపడ్డాయి. ప్రభుత్వము ముందు చూపు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దుమ్మెత్తిపోశాయి. దీంతో ప్రభుత్వం మంత్రులను సంఘటనా స్థలానికి పంపించింది. ఆపరేషన్ జరుగుతున్న తీరు గురించి ఇంజనీర్లతో చర్చించారు.
మరొక వైపు గల్లంతైన వారి ఆచూకీ లభిస్తుందని ప్రభుత్వం పలుమార్లు చెప్పడానికి ప్రయత్నించింది. రెస్క్యూ ఆపరేషన్ లో మృతదేహాలు ఆనవాళ్లు కనిపించకపోవడంతో మరింత ఆందోళనకు గురిచేసింది. చివరకు ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మృతదేహాల వెలికితీతపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ సిబ్బంది నివేదికల ప్రకారం చివరకు 8 మంది చనిపోయినట్లుగా నిర్ధారించారు. అప్పటి వరకు దొరికిన ఇద్దరి మృతదేహాల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మానవ తప్పిదం వల్ల కాకపోయినా ప్రకృతి వైపరీత్యాలతో ఎస్ఎల్బీసీలో చోటు చేసుకున్న ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. తమ వారిని చివరి చూపు కూడా చూడలేకపోయామని మిగతా కుటుంబాలు మనోవేదనతో జీవిస్తున్నాయి. అయితే గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడం తప్ప ఏమీ చెయ్యలేక చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.